వీళ్ళు కూడా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం వస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ప్రాబ్లం ఏంటంటే అప్పుడు కోర్టు జడ్జిమెంట్ దానికి ఒక ఎగ్జాంపుల్ లేదు, బెంచ్ మార్క్. కోర్టులు దీనిలో జోక్యం చేసుకోవచ్చా లేదా, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు అప్రోచ్ కావచ్చని ఉంది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెడుతూ వచ్చారు, మొన్నటి వరకు పెడుతూ వచ్చారు. కానీ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం 3 నెలల టైం ఫ్రేమ్ ఏదైతే చెప్పిందో, ఇది చెప్పిన తర్వాత 3 నెలల టైం ఫ్రేమ్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏర్పడ్డది. సుప్రీంకోర్టు చెప్తే దాన్ని హైకోర్టు కూడా పాటించాల్సిందే కదా. సో ఇప్పుడు హైకోర్టులో మొదలేమో ఇదే అడిగారు, అడిగిన తర్వాత మళ్ళీ హైకోర్టు సరే ఈ విషయంలో మేమేం చేయలేము, ఆదేశించలేము అన్న తర్వాత, స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వలేము అన్న తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి మొన్న చేసిన ఒకే ఒక కామెంట్, రీజనబుల్ టైం అంటే ఎంత, అసెంబ్లీ టర్మ్ అయిపోయినా 2029 వరకు అని సెటరిక్ గా అడిగింది. ఆ దెబ్బకి వెంటనే వీళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చేశారు. సో నోటీసులు ఇచ్చి ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది, నోటీసులు ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ లేదా అసెంబ్లీ సెక్రటరీ తరఫున అడ్వకేట్ ఏం చెప్తారంటే మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం, చూస్తున్నారు, స్పీకర్ ఆ మ్యాటర్ను ఇప్పటి వరకు పరిశీలించారు తప్ప ఏం దాని మీద ముందు లేదు. ఇప్పుడు వీళ్ళు రిప్లై ఇవ్వాలి. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే టైం పాస్ చేస్తారు, 2 నెలలు మేము ఇంకా మాకు గడువు కావాలి, వారం కావాలి, 10 కావాలి, నెల రోజులు కావాలని చేస్తారు. సరే ఎంత చేసినా మళ్ళీ అల్టిమేట్ గా బాల్ స్పీకర్ కోర్టు ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్లేందుకు అవకాశం. సో బీఆర్ఎస్ హోప్ ఏంటంటే స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో సరే 3 నెలలు కాదు 6 నెలలకైనా నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయన ఎట్లాగో అనర్హత వేటు వేయకపోవచ్చు, అప్పుడు మేము కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళినప్పుడు వీళ్ళు మీడియాలో మాట్లాడిన కొన్ని సందర్భాల్లో మేము కాంగ్రెస్ లో జాయిన్ అయ్యామని చెప్పి కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొన్నవి ఇవన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, దాని నాగేందర్ అయితే క్లియర్ ఎవిడెన్స్. సో ఆ విధంగా వీళ్ళ మీద వేట్ వేయించవచ్చు, బై ఎలక్షన్ తీసుకురావచ్చు. బై ఎలక్షన్ వస్తే మాకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కి అనుకూలమైన వాతావరణం లేదు అన్నది బీఆర్ఎస్ సంబంధించిన ఆర్గ్యుమెంట్. ఇక కాంగ్రెస్ సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏం ఇబ్బంది లేదు, గతంలో వాళ్ళు కూడా అదే చేశారు, వాళ్ళు చేయలేదా, మేము చేసిందేంటి. తర్వాత ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి అనడానికి ఏంది ప్రాతిపదిక, ఎట్లా ప్రూవ్ చేయగలరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి. ఏదైనా కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొంటే నియోజకవర్గంలో మీటింగ్ అని చెప్పొచ్చు. ఆ జెండా అంటే అది ఆ కండువా అనేది కాంగ్రెస్ కండువా అనేది కామనే, తెలుగుదేశం కండువా లాగా పచ్చగా ఉండదు, లేదా బీఆర్ఎస్ కండువా లాగా పింక్ కండువా ఉండదు. కాబట్టి మాకేం ఇబ్బంది కాదు. సరే ఇప్పుడు మాక్సిమం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు, ఇచ్చినా సరే స్పీకర్ కూడా కాన్స్టిట్యూషన్ అథారిటీ కాబట్టి స్పీకర్ కూడా దాన్ని ఫాలో కాకుండా ఉండేందుకు మాకు రీజనబుల్ టైం అంటే ఆయన డిసైడ్ చేయొచ్చు అన్నది వాళ్ళ సంబంధించిన కాన్ఫిడెన్స్. మొత్తానికి ఏదే ఉన్నా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు ఇది ఆలస్యంగా జరిగిన ఒక మంచి